ఇవాళ గుత్తి దొండకాయ చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. ఎలా అంటే మనం అన్ని పౌడర్స్ వేసి కొబ్బరి జల్లుతున్నాను. సో గుత్తి దొండకాయ చేస్తున్నాను. అన్ని మధ్యలోకి తరిగి పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో నేను చెప్పిన పౌడర్స్ అన్ని జీలకర్ర ధనియాల పౌడర్, మిరియాలు, ఎండుమిరపకాయలు కలిపిన పౌడర్, అలాగే ఆవాల మెంతుల పౌడర్, పసుపు, కారం, కొబ్బరి ఇది గ్రైండ్ చేస్తాను అనమాట. పైన కూర అంతా అయిపోయాక నేను జల్లేస్తాను. అలాగే కూర పొడి, మనం చేసుకునే వంకాయ కూర పొడి, సాంబార్ పొడి. సో ఇవి అనమాట. ఎక్కువ సాల్ట్ తీయలేదా నేను, ఇదిగోనండి సాల్ట్. సో ఇవన్నీ మాట వెల్లుల్లిపాయలు, జీలకర్ర మాత్రం పోపులో వేస్తాను. సో ఇది మాత్రం కొబ్బరి కూర చేసి పైనుంచి జల్లుతాను అనమాట. సో ఇదనమాట. నేను ఫస్ట్ అయితే నేను దొండకాయలు వేయించి పెట్టేసుకుంటాను. దొండకాయలు వేయగానే మిగతా ప్రొసీజర్లోకి వెళ్తాను. సో నేను మిక్సీలో వేసేసుకున్నానండి. కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు ఇవే నేను గ్రైండ్ చేస్తాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ అవుతుందో అది ఎలా అవుతుందో కచ్చాపిచ్చ అవుతుంది. ఆ కచ్చాపిచ్చ పౌడర్ని నేను మొత్తం అంతా కూర అంతా వేగిపోయాక అప్పుడు నేను లాస్ట్లో వేసేస్తాను. సో నేను అదే బాండి పెట్టేసుకున్నానండి. పోపు వేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఇంకా ఆవాలు వేయలేదు. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎందుకంటే నేను ఎండుమిరపకాయలు ఆ మసాలాలో వేసాను కాబట్టి, కొబ్బరి మసాలాలో వేసాను కాబట్టి ఇంకా నేను ఇందులో వేయట్లేదండి. నేను కొంచెం వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇవి బాగా వేగిపోవాలండి. వేగిపోతేనే పల్లీలు కూడా వేసాను నేను. ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు వేసేసుకుంటాను. అలాగే పచ్చిమిరపకాయలు, అవన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి పచ్చిమిరపకాయలు, ఇంకా పసుపు కూడా నేను అందులో వేసేసాను కాబట్టి మసాలాలో ఇంకా నేను ప్రత్యేకంగా పసుపు కూడా వేయట్లేదు. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాను. సో ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. ఇలా కష్టమంటూ ఉండకూడదండి, కొంచెం బాగా వేగాలి. సో ఇది ఒక్కసారి కలిపేసేసి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయండి. నేను స్టఫ్ చేసిన దొండకాయలు కూడా వేసేసాను. నేను షార్ట్ వీడియో పంపిస్తాను కాబట్టి నేను తొందరగా నేను మీకు చూపిస్తున్నాను. సో ఉల్లిపాయలు వేగిపోయాక నేను వేసినవి స్టఫ్ చేసిన దొండకాయలు. ఇవి 1 నిమిషం ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం ఏ స్టఫ్ అయితే మన దగ్గర ఉండిపోయిందో ఆ ప్లేట్లో అదంతా కూడా వేసేస్తాం. ఆ స్టఫ్ వేసేసాక, స్టఫ్ పౌడర్ కూడా వేసేసాక ఇప్పుడు నేను బాగా వేగిపోయి ఉన్నాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి దొండకాయలు. సో ఇప్పుడు నేను కొబ్బరి వేసేసాను. కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి నేను గ్రైండ్ చేసుకున్నది వేసేసాను. సో ఇది ఒక్కసారి ఇలా మీడియంలో పెట్టుకుని ఒక్కసారి వేగాలండి. కొబ్బరి మసాలా వేసేసాక కూడా బాగా వేగిపోయింది. మంచి వాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ కొబ్బరిలో మనం వేసిన ఎండుమిరపకాయ, వెల్లుల్లి ఫ్లేవర్ కానీ, మనం వేసిన మసాలా పౌడర్స్ కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా 2 నిమిషాలు ఈ మసాలా పేస్ట్లో ఇవన్నీ బాగా ఉడకాలి. గుత్తి దొండకాయ కొబ్బరి మసాలా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది. చూసారా, ఒక్కొక్క దొండకాయ భలే ఉంది. అలాగే కొబ్బరి మసాలా వేసాం, మనం వేసిన స్టఫ్లో మసాలా వేసాం. సూపర్, ఇంకా అసలు వదిలిపెట్టలేరు మీరు, అంత టేస్టీగా ఉంది. లాస్ట్లో కరివేపాకు, కొంచెం కొత్తిమీర తో గార్నిష్ చేసేసుకోండి. కొంచెం కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఏదైనా చపాతీలో బాగుంటుంది, పూరీలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, పుల్కాలో బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. రైస్ ఐటమ్స్లో కూడా తినేచ్చు. మనం పులావ్ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, ఏం చేసుకున్నా దాంట్లో కూడా చాలా బాగుంటుంది. బాయ్.